పట్టుదల ఉంటే, సంకల్పం బలంగా ఉంటే సాధించినది ఏమీ లేదు ఈ ప్రపంచంలోని ప్రూవ్ చేశారు నా దివ్యాంగ క్రీడాకారులు. ఎక్కడో దీపిక దివ్యాంగులు క్రికెట్ ఆడి ప్రపంచవ్యాప్తంగా గెలిచి ఒక కప్పును తీసుకొచ్చారు. టీవీలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని దగ్గర తీసుకున్నప్పుడు అనుకున్నాను, ఎంత సామాజిక స్పృహ ఉంది ఈ బిడ్డలో. వీళ్ళు కూడా ప్రపంచ స్థాయి క్రికెట్ ఆడి దేశం గర్వించదగ్గ క్రికెట్ ట్రోఫీ తీసుకొచ్చారా అనుకున్నాను. గత వారంలో 5 సంవత్సరాల నుంచి, అంటే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్టార్ట్ చేసినప్పటి నుంచి మా క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటూ, మొదట్లో కరోనా వల్ల తాను ఇబ్బంది పడిన పార్టీ కొంత సాయం చేసినప్పటికీ తాను స్వయంగా తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకో 10 మందికి కరోనా టైంలో భోజనాలు పెడతానని చెప్పి ముందుకు వచ్చారు మన డౌలా అలీ గారు. దివ్యాంగులు మరియు క్రీడాకారులు వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు అయితే న్యాయం చేయగలరు. జనసేన పార్టీ తరఫున మనం ఒకసారి కిషోరాన్ని కలుస్తానని చెప్పినప్పుడు మీరు అందరూ వచ్చినప్పుడు నిజంగా నేను వండర్ అయ్యాను. ఎక్కడో టీవీలో చూసేది కాదు, దివ్యాంగ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు నెల్లూరు సిటీలో ఉన్నారని చెప్పి నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ రోజున నా పోస్ట్ చూసి సామాజిక స్పృహతో, ముఖ్యంగా నా స్నేహితులు, నా సన్నిహితులు, చిన్నప్పటి నుంచి నాతో మా ఇంట్లోనే ఉండేవాడు, నా చిన్నప్పటి నుంచి మిత్రుడు అనే కంటే సోదరుడు అని చెప్పవచ్చు, వేముల శివకృష్ణ బ్లూ బర్డ్ సెక్యూరిటీస్ అనే సంస్థని గత 20 సంవత్సరాలుగా దాదాపుగా 1000 మంది సిబ్బందితో రన్ చేస్తూ సింహపురి వాసులకు సేవ చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సర్వీసెస్, హౌస్ కీపింగ్ ఇవన్నీ ఏదైతే ఉందో వాటిని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పి మాతో అప్పుడప్పుడు చర్చిస్తుంటారు. ముందు సామాజిక స్పృహతో ముందుకు వచ్చినందుకు వీరికి జనసేన పార్టీ తరఫున, మా దివ్యాంగ క్రీడాకారుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృషి ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. ఇందాక అన్న పాడినట్టు మంచి పాట పాడాడు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమిని అని. హమ్ కిసీసే కమ్ నహి అని చిన్నప్పుడు ఒక సినిమా చూశాను. మనం ఎవరికంటే ఏం తక్కువ కాదు, రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబరచగలుగుతామని, దానికి కొన్ని స్పోర్ట్స్ పరికరాలు అవసరం అని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. వెంటనే మా వేముల శివకృష్ణ వచ్చి ఇవన్నీ నేను ఇస్తాను, ఒక 30,000 రూపాయల దాకా అవుతుంది, ఒకరోజు చూసుకోండి అంటే సమస్య లేదు, ఈవెంట్ మొత్తం కూడా నేనే ఆర్గనైజ్ చేస్తాను, నాకు సామాజిక కార్యక్రమాలు అంటే ఇష్టం, మిమ్మల్ని చూస్తున్నాను, జనసేన పార్టీకి నీకు నేను మద్దతుగా నిలబడతాను ముందుకు వచ్చారు. తర్వాత టీషర్ట్స్ అవసరమైంది. ఈ గ్యాప్లో డౌలా అలీ గారు ఫోన్ చేశారు, మిమ్మల్ని కలిసిన వేళ విశేషమేమో, మేము స్పోర్ట్స్ లెవెల్ అథ్లెట్స్కి, అదే నేషనల్ లెవెల్ అథ్లెట్స్కి మేము సెలెక్ట్ అయ్యాము, మాకు టీషర్ట్స్ కూడా కావాలన్నారు. పర్వాలేదు, టీషర్ట్స్ కూడా నేనే ఇస్తానని చెప్పి శివ గారు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, సామాజిక స్పృహ, సమాజానికి మేము ఏమైనా చేయాలని ముందుకు వచ్చినటువంటి వాళ్ళు జనసేన పార్టీలో ఉన్నారు, మాకు మద్దతుగా నిలబడ్డారు. ఇది నిజంగా కూడా గౌరవప్రదమైనది. రాబోయే రోజుల్లో ఇటువంటి సేవలు మరింత చేయాలి.